శంకర భగవత్పాదులు ఎంతసేపు తత్వమసి తత్వము అసి అది నీవై ఉన్నావు, రెండు లేవు, జీవుడొకడు ఈశ్వరుడొకడు లేడు. అహం బ్రహ్మాస్మి, జీవుడు ఈశ్వరుడు ఒక్కటే, అద్వైతం. ద్వైతం అంటే రెండు. ఒకటి అన్నారనుకోండి శంకరాచార్యులు వారు, అద్వైతం రెండు కానిది అన్నారు ఆయన. ఆయన రెండు కానిది అనడం ఎందుకు, ఒకటి అనకూడదా? ఒక్కటే అన్నారనుకోండి శంకరాచార్యులు వారు, ఏకం అన్నారనుకోండి, అవును ఇదొకటి అదొకటి అదొకటి అన్నారనుకోండి, ఇప్పుడు ఏమయ్యాయి? ఆయన ఒకటంటే ఇదొకటి అదొకటి అదొకటి అని మూడు వస్తాయి. అందుకే శంకరులు అన్నారు అద్వైతం రెండు కానిది అన్నారు. రెండు కానిది ఏమిటి? ఒకటే. రెండుగా ఎప్పుడూ కనపడేది ఏమిటి? నేను ఈశ్వరుడు, ఇది ద్వైతం. నేను ఒకడు ఉన్నాను, ఈశ్వరుడు ఒకడున్నాడు. శంకరాచార్యులు వారు ఏమంటారంటే రెండు లేవు, ఉన్నది ఒక్కటే ఉంది. ఈశ్వరుడు ఒక్కడే ఉన్నాడంతే లోకమంతా. బంగారమే ఉన్నది, ఆభరణములుగా కనపడుచున్నది. మీకు తేలిగ్గా కనపడాలంటే బంగారం లేని ఆభరణాలు ఉంటాయా? ఉండవు. ఆభరణాలు లేకపోయినా బంగారం ఉంటుంది, కరిగించేస్తే ముద్దగా. తేలిక ఉపమానం. మట్టి లేకుండా ప్రమిదలు, పాలికలు, మూకుళ్ళు చేయగలరా? చెయ్యలేరు. అవి లేకపోయినా మట్టి మట్టిగా, మట్టి ముద్దగా ఉంటుంది. ఈశ్వరుడు లేకుండా నామరూపాత్మకమైన జగత్తు లేదు. నామరూపాత్మకమైన జగత్తుగా లేకపోయినా ఈశ్వరుడు ఉన్నాడు. ఉన్నది మాయ చేత నామరూపాలు కనపడుతున్నాయి, కానీ ఈశ్వరుడు ఒక్కడే. ఉన్నది అదొక్కటే. అది శంకర భగవత్పాదుల ప్రధాన సిద్ధాంతం అద్వైతంలో. మరి ఈ రెండు కాదు, ఒకటే ఒకటే చెప్తే మరి ప్రార్థన ఎలా వచ్చింది అసలు? ప్రార్థన అంటే ఇంకోడు ఉంటేనేనా ఇంకోడు ప్రార్థన చేయడం? నేను ఈశ్వరుడు ఉంటే కదూ ప్రార్థన. అసలు నేను ఈశ్వరుడు అని రెండు లేకుండా ఒకటే ఉంటే ఎవరెవరిని ప్రార్థన చేశారు? మరి ఈ ప్రార్థన ఎలా వచ్చింది షట్పది? అసలు ఇది ఎలా వచ్చింది అన్న అనుమానం మనకు వస్తుందేమో అని శంకరులు తన సిద్ధాంతాన్ని ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారో చూడండి ఈ శ్లోకంలో. ఆ అనుమానం కానీ బయలుదేరింది అనుకోండి, అసలు అది తెలియకుండా ముందు ఈ ప్రార్థన ఎలా చేస్తామండి? శంకరాచార్యులు వారు రాశారని ఏమి నమ్మకం? అసలు ఒకటే ఉన్నదన్నవారు ఒకటే ఉంటే దేన్ని ఏది ప్రార్థన చేస్తుంది? రెండు లేకపోతే ఒకటే ఉంటే ప్రార్థన ఎలా? మరి ప్రార్థన అంటున్నారు షట్పది, ఈశ్వరుడు ఉన్నాడని ఉంది అందులో. శ్రీపతి పదార విందే అనుంది. మన మనస్సు 5 పంచేంద్రియములు కలిసి షట్పదమై వెళ్ళైన పాదముల మీద వాలాలంటున్నారు. మరి అప్పుడు రెండవలా? మరి ఒకటెలా? శంకరాచార్యులు వారు చెప్పిన సిద్ధాంతం ప్రార్థన ఎలా అవుతుంది? అందుకే శంకరుల శ్లోకం ఏమని మొదలెట్టారంటే, సత్యం నిజమే, నేను చెప్పింది యథార్థమే, ఒకటే ఉందాయా, రెండు లేవు. అపి కానీ కూడా. బా, ఏమి పదగుంభనమో అసలు! ఆ అనుమానం రాగానే ఎవరైనా అడిగారు అనుకోండి, వెంటనే జవాబు చెబుతున్నారు, సత్యం అపి, ఉన్నది ఒక్కటే. అపి అయినా కూడా భేదాపగమేనాథ తమాహం, యథార్థమునకు నువ్వొకడివి నేనొకడిని అని రెండు లేవు, ఉన్నది ఒక్కటే ఉన్నది. ఇది జీవుడు, అందుకే విడదీస్తుంది నువ్వు నేను అని. ఇది ఈశ్వరుడు. ఈ రెండు కలిస్తే పూర్ణం. పూర్ణమధ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణం. అందుకని జీవబ్రహ్మైక్య సిద్ధి తత్వముద్ర అని ఇలా పడతారు అయ్యప్ప స్వామి మొదలైనటువంటి గురువులందరూ. శంకర భగవత్పాదులు ఇలా పడుతూ ఉంటారు తత్వముద్ర. మరి ఈ రెండు కలిసిపోతే పూర్ణం, విడిపోతే అగాధం. మరి అటువంటప్పుడు శంకరాచార్యుల వారు సత్యం నిజమేనయా, ఉన్నది ఒక్కటే, ఇలా పూర్ణమైపోతే అప్పుడు సాక్షివి నువ్వు. జాగ్రత్త స్వప్న సుషుప్తికి భూత భవిష్యత్ వర్తమాన కాలాలకి మూడన్న ప్రతిదానికి నువ్వు సాక్షివి, పూర్ణానివి, పరబ్రహ్మానివి.